హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ మనం ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత పావు గ్లాస్ గాను నూనెను వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు 4 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీరికలను వేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 1 కప్పుకి కొంచెం తక్కువగా జీడిపప్పును వేసుకోవాలి. అలాగే 1 చిన్న టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి. చితక్కొట్టుకున్న 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే 3 అంగుళాల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఈ కర్రీలో వేసుకునే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదు. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, డాబా స్టైల్ ఈ పన్నీర్ కర్రీ ఈజీగా మనం ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఈ కర్రీ చేయటం రాని వారు ఈ వీడియోని చూసి సులభంగా చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు కర్రీలో వేసుకునే మసాలా పేస్ట్ని కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇప్పుడు దీనిలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 3/4 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ మామూలు కారం. కర్రీ మంచి కలర్లోకి రావడానికి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ పెరుగులో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు మరియు 1 చిన్న టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకొని ఉంచుకోవాలి. డాబా స్టైల్ పన్నీర్ కర్రీకి ఇక్కడ నేను 1/2 కేజీ పన్నీర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్లో 1 స్పూన్ కారం, 1 చిన్న టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, డ్రైగా వేయించుకున్న కసూరి మేతిని ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, కాసేపు ఈ కసూరి మేతిని డ్రైగా వేడి చేయటం వలన మనం చేతితో రఫ్ చేసినప్పుడు పౌడర్ ఈజీగా అవుతుంది. తరువాత మనం వేసుకున్నవన్నీ ఈ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలాగా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 6 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలిపి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. ఫ్రెండ్స్, ఈ పన్నీర్ ముక్కలను ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే గట్టిగా అయిపోతాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా 4 నిమిషాలు వేపుకోవాలి. ఈ విధంగా 4 నిమిషాలు వేగిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1/2 గ్లాసు గాను నూనె, అలాగే 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి.
ఇది కొద్దిగా వేడెక్కిన తరువాత 6 లవంగ మొగ్గలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్క, 1 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులను వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలాని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా నూనె తేలేంత వరకు వేయించుకున్న తరువాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కర్డ్ మసాలాని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్డ్ మసాలాని నూనె తేలేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, టమాటా, కాజు, ఎండుమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీలోది ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంటే 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ పచ్చివాసన లేకుండా చక్కగా వేగుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని గ్రేవీ ఈ విధంగా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే 4 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తరువాత కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసుకుని బాగా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.